శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికి శుభోదయం అండి. మనం ఇదివరకటి చెప్పుకున్నటువంటి విషయాల్లో తత్వమసి అనే వేదవాక్యంలో ముఖ్యమైనటువంటి మహావాక్యాన్ని గురించి కొంత చిన్న చిన్న కథల రూపంలో చెప్పుకున్నామండి. తత్వమసి, అది నీవై ఉన్నావు అంటే ఆత్మనే, పరమాత్మ రూపంగానే ఉన్నావు అని చెప్పేసి తెలుసుకోవడం అని అందులో మనసు పరిధి నుంచి హృదయ పరిధికి వచ్చినప్పుడు నీకు యథార్థం బోధపడుతుంది. అది చదివేది కాదు, బయట చదివేటువంటి ఎవరైనా చెప్తే గురువుల ద్వారా మనం తెలుసుకునే విషయం కాదనమాట. అది అంటే హృదయపూర్వక హృదయ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఆ సాధన ద్వారా ఎవరికి వాళ్ళ సాధన ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. శాస్త్ర విషయాలు బయట చెప్పేటువంటి శాస్త్ర విషయాలని కూడా గురువుల ద్వారా బోధించబడతాయి అనమాట. అంటే మనసు పరిధిలో ఉండి చెప్పేటువంటి విషయాలు అనమాట అవన్నీ. ఇది మనసు పరిధి నుంచి హృదయ పరిధికి రావాలండి. హృదయ పరిధి అంటే హృదయం యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. హృదయ భాష అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఆత్మ భాష అనమాట. ఆత్మకి ఆ హృదయం అనేది యూనివర్సల్లో దేన్నైనా, ఏ జీవితంలో సరైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది అనమాట. సంబంధం ఏర్పరచుకోవచ్చు. హృదయ భాషకి దేశకాలాలు ఇవేమి బ్యారియర్స్, ఇవి అడ్డుకట్టలు కావండి. దేశాల భాష అవేం అసలు హృదయంతో మనం ఏంటంటే హృదయంలో ఏముందంటే ప్రేమతత్వం అనమాట. ఆ ప్రేమతత్వం అనేది అన్ని యూనివర్స్లో ఉన్న సమస్తాన్ని మనకి దగ్గర చేస్తుంది అనమాట. ఆ ప్రేమతత్వం అనేది మనిషిలో ఉన్నప్పుడు అతడు యోగిగా మారుతాడు అనమాట. కాబట్టి ఆ ప్రేమతత్వం నీలో అది పరిపూర్ణ ప్రేమతత్వం అనేది డెవలప్ కావాలంటే మనలో ఉన్నటువంటి మనసుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వపు మోసాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కరిగిపోవాలన్నమాట. నేను అది అని చెప్పేసి అన్ని రకరకాలుగా మనం ఏర్పరచుకున్నటువంటి షీల్డ్ అనమాట. అదంతా అది తొలగిపోవాలన్నమాట. ఎప్పుడైతే మానసికంగా అహంకారంతో కూడినటువంటి ఆ రకమైన అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వాలన్నీ చిత్తస్థితి ద్వారా మొత్తం తొలగిపోతాయో అప్పుడు నువ్వు ఆలోచన ఎలా ఉంటుందండి? శుద్ధంగా ఉంటుంది అన్నమాట. సత్వస్థితిలో హృదయపూర్వకంగా ఏది చేసినా కూడా హృదయపూర్వకంగా చేయడం కాదు అనేది. ఆ సత్వస్థితి అనేది ఆ స్థితికి దగ్గరగా ఉంటుంది అన్నమాట, దగ్గరగా వస్తుంది అన్నమాట. అప్పుడు నీకు అన్యాయం ఉండదు. ప్రపంచంలో సమస్తం నువ్వే అంటే సమస్తాన్ని ఒకటే శక్తి ఉందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇంకా వైవిధ్యం ఉంటుందండి. అన్నిట్లో ఒకటే శక్తి అంతర్లీనంగా కూడా పనిచేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నీకు వైరుధ్యాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇదండి మామూలుగా సాధన గురించి. అంటే సాధన గురించి తెలుసుకుంటే తర్వాత ఆ సాధన ఎట్లా చేయాలి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆ స్థితి పొందడానికి మనం ఏ రకంగా కృషి చేయాలని అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ సాధన మన లక్ష్యం ఏంటనేది ఆ తత్వమసి అనేటువంటి వేదవాక్యం ద్వారా మనం కొంత చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఆ సాధన ఎలా చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో సాధన అనేది మనలో మన ఆ స్థితికి చేరుతాం, ఏ పరిస్థితుల్లో ఎటువంటి సాధనల ద్వారా మనం ఆ స్థితికి చేరుకుంటాం అనేది దాని గురించి ఇవాళ నుంచి ఆ సాధనల గురించి చెప్పుకుందాం. అంటే దాని ముందుగా అసలు కుండలిని శక్తి ఏంటి ఇప్పటి వరకు కుండలిని శక్తి అని చెప్తున్నాం కదా. ఆ కుండలిని శక్తి అంటే ఏంటి? ప్రాణశక్తికి కుండలిని శక్తికి ఉన్న ప్రాణశక్తి మనకు దేహంలో ఉండి దశవిధ ప్రాణాలతోటి మన దేహాన్ని ప్రక్రియలు మనోబుద్ధి చిత్తహంకారాలకు శక్తినిస్తూ అది నడుపుతున్న శరీరాన్ని, మనసుని ఎట్లయితే శక్తివంతం చేస్తుందో ప్రాణశక్తి, అదేవిధంగా కుండలిని శక్తి అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క శక్తి. అది కూడా అది స్టాటిక్ ఎనర్జీ అనమాట. స్టాటిక్, ఇందులో చలన శక్తి కూడా, స్థితి శక్తి, గతి శక్తి అని రెండు శక్తులు ఉన్నాయండి. సైన్స్లో కూడా చెబుతారు, ఫిజిక్స్లో.
స్థితి శక్తి, గతి శక్తి అనమాట. అంటే స్టాటిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది, అట్లాగే చలనంతో కూడిన గమనంతో కూడినటువంటి శక్తి ఒకటి అనమాట. గతిశీలంగా ఉండే శక్తి ఒకటి ఉందన్నమాట. ఆ శక్తి గతిశీలంగా ఉండే శక్తి ఏం చేస్తుందంటే దేహంలో ఉన్నటువంటి సమస్త క్రియలు చేస్తుంటుంది అన్నమాట. ఈ మనోబుద్ధి చిత్తహంకారాలకి అది ఎక్కడి నుంచో ఆ శక్తి బలం వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు రకాల శక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి స్థిరంగా ఉండే శక్తి ఏదైతే ఉందో అది కుండలిని శక్తి అనమాట. అది అందరిలో అన్ని జీవుల్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి కుండలిని శక్తిని ఏమంటారంటే, ఇది నీకు బిడ్డల్ని కదే వాళ్ళని అమ్మ అంటారు కదండి, అట్లాగే ప్రపంచాన్ని సృష్టి చేసింది ఈ శక్తి. ప్రపంచంలో సమస్త జీవుల్ని సృష్టి చేసింది. కాబట్టి ఆ శక్తిని ఏమంటారంటే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఆ కుండలిని శక్తిని ఏంటంటే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. బయట కనబడే మనకి రకరకాల అమ్మవారి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి యొక్క వ్యక్త రూపాలు అనమాట అవన్నీ. కాబట్టి ఈ కుండలిని శక్తిని అమ్మవారి శక్తిగా కూడా భావిస్తారన్నమాట, ప్రకృతి శక్తిగా భావిస్తారన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందని చెప్పి అనుకుందామండి, మానవ దేహంలో మూలాధారంలో ఉంటుంది అన్నమాట. అట్టడుగుదాం, అదో కుండలిని అంటారు, మూలాధారం అంటే. ఆగ్నేయ చక్రం దగ్గర ఊర్ధ కుండలిని అంటారు అన్నమాట. కాబట్టి ఈ కుండలిని అంటే అధో కుండలినిగా ఉండేది మూలాధార చక్రంలో ఉంటుంది అన్నమాట. నిద్రాణ స్థితిలో ఉంటుంది అని చెప్పేది యోగులు చెప్తారనమాట. ఈ శక్తిని మేలుకొల్పడానికి సాధనలు ఉన్నాయండి. ఆ సాధనలు ఏంటంటే ధ్యానం కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ, మంత్రాలు వంటివి కూడా ఇవి ముఖ్య సాధనాలుగా మనకి శాస్త్రాలు చెప్తుంటారు అన్నమాట. వీటన్నిటికంటే అత్యంత తేలికైనటువంటి మరి సురక్షితమైన మార్గం ఏంటి తెలుసా? అది సిద్ధగురు యొక్క అనుగ్రహం అన్నమాట. ఈ మామూలుగా ఇవన్నీ ఎంతో ఈ పర్సనల్గా ధ్యానం, యోగా, ప్రాణాయామం, మంత్రాలు ఇటువంటివి కూడా అవి సిద్ధించాలంటే చాలా టైం పడుతుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా శ్రమ పడాలి. తర్వాత మళ్ళీ నిరంతరంగా పరిశ్రమ చేయాలన్నమాట. దానికోసం ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ లేకుండా వీటన్నిటికంటే అత్యంత సురక్షితమైనటువంటి మార్గం ఏంటంటే అది సిద్ధగురువు యొక్క అనుగ్రహం అన్నమాట. ఈ మార్గంలో ముందుకు పోవాలంటే సిద్ధగురువు యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందండి అంటే ఆ సంసిద్ధత ఉండాలి. కుండలిని శక్తిని రిసీవ్ చేసుకునేటువంటి ఆ సంసిద్ధత సాధకుల్లో ఉండాలన్నమాట. అంటే మనస్సు, ప్రాణము, శరీరం, మనసు, ప్రాణము అనేది రెడీ ఉండాలని. శరీరం పటిష్టంగా ఉండాలి, మనసు స్థిరంగా ఏకాగ్రత లెవెల్స్ పెరిగి ఉండాలా. తర్వాత ప్రాణశక్తి కూడా బాగుంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళకి ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది అన్నమాట. కాబట్టి ఈ మూడింటిని సమన్వయపరిచి కుండలిని శక్తి కుండలిని శక్తి అంటే సుషుమ్నా మార్గంలో సహస్రారం వరకు మరి తీసుకెళ్ళి సహస్రారం వరకు తీసుకెళ్ళి దాని తర్వాత ద్వాదశాంత స్థితి వరకు వెళ్ళి ఆ ద్వాదశాంత స్థితిలో వెళ్ళి అది తిరిగి ఆత్మలో కలుస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మొత్తం 12 చక్రాలు ఉన్నాయండి. అధో కుండలిని దగ్గర నుంచి ద్వాదశాంతం వరకు ఎన్ని ఉన్నాయండి? 12 చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 6 చక్రాలేమో బాహ్యంగా ఉండేటువంటి భౌతికంగా శరీరంలో ఉండేటువంటి చక్రాలు. అవి ఇంకా మిగతా 6 ఏంటంటే సూక్ష్మంగా ఉండేటువంటి సూక్ష్మ స్థాయిల్లో ఉండేటువంటి చక్రాలు అన్నమాట. కాబట్టి మన సాధన ఎంతవరకు అండి? మన సాధన ఈ బాహ్యంగా కనబడేటువంటి 6 చక్రాలు అన్నమాట. ఆగ్నేయ చక్రం వరకు మనం చేసే సాధనలు మూలాధారం నుంచి ఆగ్నేయ చక్రం వరకు మనం శక్తిని పైకి తీసుకోవటంలో, అంటే శక్తి ఎట్లా తీసుకెళ్ళాలంటే అదొక మార్గం, దేవ మార్గం అని చెప్పాము. సూక్ష్మ మార్గం ద్వారా కూడా తీసుకెళ్ళటం అదొక మార్గం అని చెప్పాము. తర్వాత దీనికి సూక్ష్మ మార్గం ద్వారా తీసుకెళ్ళటం అనేది యోగ మార్గంలో ఒక పద్ధతి అన్నమాట. అట్లాగే ఇవి ఇంకో కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో
ఇది మామూలుగా కాశ్మీరీ శైవ సిద్ధాంతాలు ఏంటంటే శరీరంలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి బహుళ కుండలిని శక్తులు ఉన్నాయని. అయ్యే కాశ్మీరీ శైవ సిద్ధాంతం ఏం చెబుతుందంటే కుండలిని శక్తి ఒకచోటే, అంటే మన సుషుమ్నా మార్గం ఒకటే కాదు, సుషుమ్నా మార్గం కాకుండా శరీరంలో వివిధ శక్తి కేంద్రాలు ఉన్నాయండి. ఏ చక్రాన్ని యాక్టివేట్ చేస్తా, ఈ షట్చక్రాలే కాకుండా ఇంకా ఉన్నాయి చక్రాలు శరీరంలో, రకరకాల శక్తి కేంద్రాలు ఉన్నాయన్నమాట. అట్లాగే శరీరంలో మనం వివిధ భాగాల్లో ఉండే బహుళ కుండలిని శక్తులు కూడా అట్లాగే అక్కడ ఆ చక్రాలను వాటి ద్వారా యాక్టివేషన్ కూడా చేసి మనం ఆ స్థితిని పొందొచ్చు అని చెప్పేసి కాశ్మీరీ శైవ సిద్ధాంతాలు చెబుతాం అనమాట. అంటే ఏంటి, అది ఒకటే కాదు మార్గం. నిజ జీవితం మనం చేసేటువంటి కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా బహుళ మార్గాలు, చాలా మార్గాలు ఉన్నాయి కుండలిని యాక్టివేట్ చేసేటటువంటి అనేక రకాలైన సాధనలు ఉన్నాయని చెప్పేసి కూడా కాశ్మీరీ శైవ సిద్ధాంతం చెబుతుందండి. కాశ్మీరీ శైవ సిద్ధాంతం ఏం చెబుతుందంటే ఇక అద్వైత బోధం అనమాట. రెండు లేదు, ఒకటే ఉన్నాయని చెప్పడం అనమాట. ద్వైతం లేదు, శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తుంది అనమాట. ఆ శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతంలో మనం ఇదొకటే కదండి, మామూలుగా సూక్ష్మ స్థాయిలోకి మన ప్రాణశక్తిని తీసుకెళ్ళడం అనేది యోగ మార్గంలో ఋషులు చేసేటువంటి తపస్సు అనమాట, తపస్సు కిందకు వస్తుంది. అలా కాకుండా మనం నిజ జీవితంలో మనం చేసేటటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి అది పరమాత్మ ఆ సూక్ష్మ స్థాయిలో మనసును తీసుకెళ్ళేటువంటి సాధనలు అనేక ఉన్నాయండి. ఆ సాధనల గురించి కూడా కాశ్మీరీ శైవ సిద్ధాంతం చెబుతుందన్నమాట. కాబట్టి దీన్ని మనకి మంత్రం, తంత్రం, యంత్రం, యోగ, లయ, హఠ, ధ్యానాలు ఇవి కానీ లేకపోతే సహజంగా కూడా కుండలిని శక్తి మేల్కొల్పవచ్చు అని చెప్పేసి చెబుతుంట శాస్త్రం. దానికి మనం ఇవన్నీ ఉపయోగించు, మంత్రం ఉపయోగించు, తంత్రం ఉపయోగించు, యంత్రం ఉపయోగించు, యోగా ఉపయోగించు, లయయోగం, హఠయోగం, ధ్యానము, లేకపోతే సహజంగా కూడా సహసిద్ధంగా కూడా యాక్టివేషన్లోకి వస్తుందని చెప్పేసి కుండలిని శక్తిని మనం యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పేసి. ఈయన వివేకానంద స్వామి ఒకసారి నేను అమెరికాలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, ఇంగ్లీష్లో ఉపన్యాసం చెబుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి శ్రోతలందరిలో కూడా ఒక రకమైనటువంటి ఏకాగ్రత వచ్చేస్తుంది. ఏకాగ్రత ఎంత ఏకాగ్రత వస్తుందంటే తాత్కాలికంగా మూలాధారంలో నుంచి కుండలిని శక్తిలో కదలక వస్తుంది అనమాట. కుండలిని శక్తిలో యాక్టివేషన్, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిలో యాక్టివేషన్ వస్తుంది అనమాట. యాక్టివేషన్ వచ్చి యాక్టివేట్ అయినటువంటి కుండలిని శక్తి ఎక్కడికి వస్తుందండి, అధిష్టానము, సొంతమైన అధిష్టానం అయినటువంటి స్వాధిష్టాన చక్రంలోకి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా దానికి అది కదలిక వచ్చిన తర్వాత అది ప్రోగ్రెస్ అనేది మనం సాధన చేస్తేనే ముందుకు వెళ్తుంది అన్నమాట. సాధన మనం సరైనటువంటి విధానం తెలుసుకొని, ఈ విధానాలు తెలుసుకొని సాధన చేయాల్సి ఉంటుందండి. అంటే శక్తిని బాహ్యంగా పోనీయకుండా అంతర్గత ప్రయాణానికి మనం శక్తి బాహ్యంగా వేస్ట్ చేయకుండా అంతర్గతంగా శక్తి లెవెల్స్ పెంచుకోవటం, సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళటం, తర్వాత ఇంకా ముందుకు వెళ్ళటం అనేది ఆ సాధనలో ఉంటుంది అన్నమాట. సాధన చేయాల్సిన గురువు యొక్క అనుగ్రహంతో అవి విధానం తెలుసుకొని సాధన చేయాల్సి ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందండి, ఇట్లా యాక్టివేట్ అయిన ఎనర్జీ ఒక్కసారి అట్లా యాక్టివేట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేస్తుందన్నమాట. ఆ ఎనర్జీ లెవెల్స్ తాత్కాలికంగా అట్లా పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత వాటిని నిలుపుకునేటువంటి సామర్థ్యం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే అది అరుపుల ద్వారా, కేకల ద్వారా, లేకపోతే ఏమన్నా రకరకాల ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఖర్చు అయిపోతాయి అన్నమాట. ఎందుకని వాడు సాధన తెలియదు కదా, దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవటం, అది మేల్కొన్నటువంటి శక్తిని దాన్ని యాక్టివ్ చేయటం, ఇంకా ముందుకు పోయేటట్టు విధంగా శక్తి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవటం అది తెలియదు అనమాట. తెలియకపోవడం కారణంగా ఏమవుతుందంటే అది ఒకవేళ ఇట్లా జరిగినా కూడా, అకస్మాత్తుగా జరిగినా కూడా, నీకు అనుకోకుండా జరిగినా కూడా దాని యొక్క లాభాన్ని సాధకుడు పొందలేడు అనమాట. కాబట్టి గురువు యొక్క డైరెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి సాధకులకి. ఎందుకని
వెళ్ళే మార్గం చెప్తాడు అనమాట. వెళ్ళే మార్గంలో లోటుపాట్లు గురువు తెలుసుంటాయి కాబట్టి సాధకుడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్పి తెలుసుకొని దానికి అనుగుణంగా సాధనా విధానం బోధిస్తాడు అన్నమాట గురువు. కాబట్టి ఇది గురువు చేసే పని అనమాట. అందుకని సిద్ధ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం అంటే అదేంటంటే ఒకసారి శక్తిపాతం ఇచ్చిన తర్వాత శిష్యుల యొక్క అభ్యున్నతిని ఎప్పటికప్పుడు చూస్తుంటాడు అనమాట. చూసుకొని దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేస్తారనమాట. ఇది నీ కుండలిని యాక్టివేషన్కి చెప్పుకున్నాం కదా, రకరకాల పద్ధతులు అనేది. అట్లాగే మనం అంతమంది ఏం చెప్పాను, ఈ కుండలిని యాక్టివేషన్ రకరకాల పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా. అది మనసు ద్వారా కానీ, ప్రాణాయామం చేయడం ద్వారా కానీ, వివిధ ఆసనాలు, మంత్రాలు, తర్వాత శక్తిపాతం 5 రకాలైనటువంటి సాధనలు చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకని మనసు, శరీరము, ప్రాణము మూడింటిని నువ్వు శక్తివంతం చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా కుండల శక్తిని వేసి అంతర్ముఖపరచాలంటే ఏంటంటే మనసు, ప్రాణము, తర్వాత ఇవన్నీ మనసు, ప్రాణము, తర్వాత శరీరాన్ని మనం ఏం చేయాలంటే శక్తివంతం చేసుకోవాలన్నమాట. దానికి ఏ రకమైన సాధనలు ఉపయోగిస్తారంటే మనసుని ఏకాగ్రపరచాలంటే ఏం చేస్తారంటే శక్తి ఏకాగ్రపరచడం ఎట్లా జరుగుతుందంటే మనం త్రికాణ స్థితిగా అంటే యోగ స్థితిలో ఉండి పనులు చేయాల్సి ఉంటుందండి. యోగ స్థితిలో ఉండి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, మనసు, వాక్కు, కర్మ ఇవన్నీ ఒకటే ఉండాలన్నమాట. మనసు, వాక్కు, కర్మ ప్రతి పని అట్లా చేయాల్సి ఉంటుంది. యోగ స్థితిలోనే చేసుకోవాలి, ప్రజెంట్లో ఉండి చేసుకోవాలన్నమాట. అట్లా చిత్త సంస్కారాలకు అనుగుణంగా కాకుండా మనం వర్తమానంలో ఉండి పనిచేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనసు దాని ద్వారా ఏమవుతుందంటే మనసు శక్తివంతం అవుతుంది అన్నమాట. అట్లాగే ప్రాణం కూడా శక్తివంతం కావాలండి. ప్రాణం కూడా శక్తివంతం అయితేనే నీకు కుండల శక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తాం. శరీరం మొత్తం కుండల శక్తితో నిండిపోయి అప్పుడు మనకి అన్ని సెల్స్ లోపల ఉన్న కణాలన్నీ యాక్టివేషన్లోకి వస్తాయి అన్నమాట. దీనికోసం ఏంటంటే ప్రాణాయామం. ఇది శ్వాస ప్రాణాయామాలు రకరకాలు ఉంటాయండి. అనులోమ విలోమ ప్రాణాయామాలు అని చెప్పేసి ఉంటాయి. తర్వాత నాడీ శ్వాస ప్రాణాయామం ఉంటాయి. తర్వాత సూర్యభేదన ప్రాణాయామం ఉంటాయి. తర్వాత భస్త్రిక, రకరకాల ప్రాణాయామం ఉంటాయి అన్నమాట. కపాలభాతి, ఇవన్నీ గురువు సమక్షంలో గురువు ద్వారా నేర్చుకోవాలన్నమాట. గురువు దగ్గర నుండి నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ శ్వాస ప్రాణాయామం ద్వారా ఏం జరుగుతుందంటే నీ యొక్క ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అట్లాగే ముద్రలు, వివిధ ఆసనాలు, ముద్రలు చేయటం ద్వారా, శారీరకమైనటువంటి వ్యాయామం చేయటం ద్వారా శరీరం కూడా శక్తివంతం చేసుకోవాలండి. లేకపోతే మామూలు వ్యాయామ సాధనల వల్ల శరీరాన్ని శక్తివంతంగా పెట్టుకోవాలి మనం. అట్లాగే ఈ కొన్ని మంత్రాలు ఉన్నాయండి. ఈ మంత్రాలు చెప్పించడం ద్వారా మనకి అంటే ఓం వంటి ఓంకార సాధన కానీ, పంచాక్షరి, తర్వాత అష్టాక్షరి, తర్వాత అమ్మవారు మంత్రాలు కానీ వీటన్నిటినీ మనం జపించడం ద్వారా అంటే శబ్దం ద్వారా అన్నమాట. శబ్ద బ్రహ్మం ఉంటారు దాన్ని. ఓంకారం వీటన్నిటిని శబ్ద బ్రహ్మం ఉంటారు అనమాట. అంటే ఏంటి, యూనివర్స్ మొత్తం ఓంకారనాదంతో, ఓంకారనాదం అనేది నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఓంకారం అనేది విశ్వంలో నిరంతరం అతి సూక్ష్మంగా మనకి ఎవరికి వినపడదు అన్నమాట. అతి సూక్ష్మంగా ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఓంకారనాదానికి మన శరీరంలో కూడా అనాహత చక్రంలో ఓంకారనాదే ఉందన్నమాట. కాబట్టి మనం ఈ ఓంకారనాదం విశ్వంలో ఉన్నటువంటి ఆ శక్తి అంటే శక్తి ప్రసారం ఎట్లా జరుగుతుందంటే ఓంకారనాదం ద్వారా జరుగుతుంది అన్నమాట. దాన్ని ఏది రిసీవ్ చేసుకుంటుందంటే సహస్రార చక్రం రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. మన శరీరంలో కూడా అనాహత నాదం ఉంటుంది. అనాహత నాదం అని చెప్పేసి హృదయంలో మనం సాధన ద్వారా అనాహత నాదాన్ని దశ విధమైన 10 రకాలైనటువంటి నాదాలు ఉన్నాయండి ఉత్పన్నం అయితే మన హృదయంలో. వాటిని అంత సూక్ష్మ స్థాయిలోకి మనసుని తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కనెక్షన్ అనమాట. ఇది మా శరీరంలో బాహ్యంగా ఉన్నటువంటి ఓంకారనాదం ప్లస్ మన శరీరంలో జరిగేటువంటి ఓంకారనాదం, ఈ రెండు యొక్క దీన్ని ఏకాగ్రత లెవెల్స్ పెరిగి రెండు అజపాజపంగా అనమాట. ఇంకా మనం ఏదైతే లోపల నుంచి ఒక మంత్రం తీసుకున్నామంటే ఆ మంత్రం మన ప్రమేయం లేకుండా
మనం స్పాంటేనియస్గా రావటం అనమాట, బయటికి రావటం అనేది మొదలు పెడుతుంది అనమాట. అది బయట ఉన్నటువంటి ఓంకార శక్తితోటి శరీరంలో ఉన్న ఓంకార శక్తి కలిసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. బయట నిరంతరం ఎనర్జీ ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అనమాట. శరీరం మొత్తం శక్తివంతం అవుతుంది అన్నమాట. కాబట్టి మంత్రం ద్వారా కూడా మనం శరీరంలో ప్రాణశక్తి లెవెల్స్ పెంచడం. తర్వాత ఇంకో మార్గం ఏం చెప్పుకున్నాం ముందు, శక్తిపాతం అనేది అనమాట. ఒక సిద్ధ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ప్రాణశక్తి లెవెల్స్ పెరిగితే తద్వారా లోపల ఉన్నటువంటి మానసిక శక్తులు కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది మామూలుగా కుండలిని సిద్ధ మహాయోగం అని చెప్పేసి ఈ తాంత్రిక సంప్రదాయాల్లో ఒక ఆధ్యాత్మిక మార్గం అనమాట. అద్వైత మార్గానికి అద్వైత స్థితికి తీసుకెళ్తామన్నమాట. కుండలిని యాక్టివేషన్ ద్వారా అది ఎట్లా జరుగుతుంది? ఇది కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత మామూలుగా కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత మనకేమో జరుగుతుందంటే ఈ లోపలికి ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇన్నర్ జర్నీ అనమాట అంటే బాహ్యంగా మనకి మనం ఈ వరల్డ్లో ఉంది ఏంటంటే 3 డైమెన్షన్ అండి. 3 డైమెన్షన్ అంటే ఇక్కడ ఈ వరల్డ్ మొత్తం ఎన్ని చెప్పుకుందామని చక్రాలు 12 చక్రాలు ఉన్నాయని 12 చక్ర స్థానాలు చెప్పుకుందాం. ద్వాదశాంతం వరకు 12 ఉన్నాయన్నమాట. కాబట్టి ద్వాదశాంతంలో 12 దానిలో నీకు ఎనర్జీ వెళ్ళి అందులో శివశక్తుల సంయోగం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ 12 తీసేసి మొత్తం 11 స్థాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఎనర్జీ ప్రాణశక్తి యొక్క సూక్ష్మ స్థాయిలు అనమాట. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమెన్షన్ కింద 11 డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. సూక్ష్మ స్థాయిలు అనమాట. ప్రాణశక్తి యొక్క సూక్ష్మ స్థాయిలు మనం ఇప్పుడు 3 డైమెన్షన్లో ఉన్నాం. తర్వాత 4th, 5th, 6th అట్లా ఉంటుంది. డైమెన్షన్ మారుతుంటాయి అనమాట. డైమెన్షన్ అంటే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది కాబట్టి ఆ డైమెన్షన్స్ కూడా మారుతాయి. ఇప్పుడు మనం ఈ డైమెన్షన్లో ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. శరీరం కానీ మనసుకి కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. 4th డైమెన్షన్కి వెళ్ళామనుకోండి, మనం భూతకాలానికి వెళ్ళొచ్చు, తర్వాత భవిష్యత్ కాలానికి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. భవిష్యత్తులో జరిగే సంఘటనలు చూడవచ్చు. అంతకుముందు భూతకాలంలో జరిగే సంఘటనలు కూడా మనం చూడగలిగే కెపాసిటీ అందులో వస్తుంది అనమాట. డైమెన్షన్ మారుతున్న కొద్ది ఏమవుతుందంటే మన యొక్క ఆలోచన శక్తిలో వాటిలో తేడాలు ఉంటాయి. ఆలోచన శక్తి వాటిలో తేడాలు ఉంటాయి అనమాట. అంటే మన మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్న తర్వాత ఏంటంటే ఎనర్జీ లెవెల్స్లో కూడా అంటే మనకి ఈ స్థాయిలో ఈ డైమెన్షన్లో మనం చేయగలిగే పనులకి అంటే కూడా మరి సిద్ధులు అంటారు వాటిని. అంటే ఆకాశ గమనం కానీ, సూక్ష్మ స్థాయిలో దేవతల దర్శనం చేయటం కానీ, లోకాల్లో ఉండే జీవులను చూడటం కానీ, ఇవన్నీ కూడా అది ప్రాణశక్తి యొక్క డిఫరెంట్ లెవెల్స్లో మనకి కలుగుతాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఉంది ఏంటంటే 3 డైమెన్షన్ అనమాట. కుండలిని యాక్టివేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క చక్రాలను దాటుకుంటూ పోతుందో ఏమైందంటే ఈ ఒక్కొక్క చక్రం ఏంటంటే యూనివర్స్లో ఒక్కొక్క డైమెన్షన్ అనమాట. కాబట్టి ఆ డైమెన్షన్స్ వెళ్తున్నప్పుడు నీకు కొత్త విషయాలను తెలుస్తుంటాయి అనమాట. ఎట్లయితే 4th డైమెన్షన్లోకి ఎట్లా వెళ్తే ఎట్లా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయో అంటే 5th డైమెన్షన్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్, 6th ఇంకొంచెం అడ్వాన్స్డ్ అనమాట. అట్లా ప్రాణశక్తి అతి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్న కొద్దీ ఏమైందంటే నీకు అర్థం చేసుకునే కెపాసిటీ వాటిలో కూడా చాలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 14 లోకాలు ఉన్నాయి కదా, ఈ 14 పైన ఊర్ధలోకాలు, మధ్యలోకాలు ఉన్నాయని ఆ లోకాల్లో ఉన్న జీవులతో కూడా సంపర్కం వస్తుంది అన్నమాట. అంటే సాధన ద్వారా మనకేంటంటే మనసు ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి విధానం ఏర్పడుతుంది. ఆ విధానం తెలియబడుతుంది అన్నమాట సాధన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే నీకు ప్రాణశక్తి ఆ సూక్ష్మ స్థాయిలో నువ్వు తీసుకెళ్ళేటువంటి అది ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఏర్పడతాయంటే సాధన సాధన అంటే ఎన్ని సాధనలు ఉంటాయండి? మంత్రము, తంత్రము, యంత్రము, యోగ, లయ, హఠ, ధ్యాన యోగం, లేకపోతే ఇవన్నీ దాన్ని ఉపయోగపడేవి అనమాట. ఎవరి స్థాయిలు
ఎవరికి ఏది అనుగుణంగా ఉంటుందో ఎవరికి ఏది ఇష్టపడతాడో ఆ మార్గం ద్వారా సాధన చేసి మనం ఆ మనసుని ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనికి మామూలుగా తంత్రాలోకం అని చెప్పాను కదా. అంతమంది అభినవ గుప్తుల వారు రాసిన తంత్రాలోకంలో రకరకాల తంత్ర సాధన పద్ధతులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ తంత్రాల గురించి కూడా యూరోపియన్స్కి తెలియజెప్పినటువంటి ఒక వ్యక్తి ఒకడున్నాడండి. ఆయన సర్ జాన్ వుడ్రాఫ్ ఆయన ఒక గ్రంథం రాశాడు కుండలిని శక్తి మీద. ఒక గ్రంథం అది అథెంటికేటెడ్ అనమాట. దాన్ని కరెక్ట్గా అందులో మహర్షులు ఏవైతే చెప్పారో వాటిని ఆయన అర్థం చేసుకొని రాశాడు అనమాట. సర్ జాన్ వుడ్రాఫ్ అని ఆయన అనమాట. తర్వాత ఇప్పుడు ఈ కుండలిని పేరుతోటి బయట ప్రచారంలో ఉన్నటువంటి మార్గాలు ఏవి కూడా అదేంటంటే వీటన్నిటికీ ఏంటంటే పుస్తకాలు చూసి ఏదో వాటిలో ఉన్నటువంటి విషయాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం తప్పితే నిజంగా కుండలిని యాక్టివేషన్కి ట్రై చేసి ఆ స్థితిని అనుభవంతో పొందినటువంటి చెప్పినటువంటి శాస్త్రాలు కాదండి అవన్నీ కూడా. కాబట్టి అవేవి మనకి అంతగా ఉపయోగపడదు అనమాట. ఏది ఉపయోగపడుతుందండి? ఇది అభినవ గుప్తుల వారు రాసినటువంటి తంత్రాలోకం అనే గ్రంథం కానీ, సర్ జాన్ వుడ్రాఫ్ ఆయన ఇంగ్లీష్లో రాసినటువంటి కుండలిని శక్తి గురించి రాసిన పుస్తకాలు కానీ, ఇవి అథెంటికేటెడ్ అనమాట. ఇవి ఏంటంటే శాస్త్రబద్ధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అందరు రాసినవి రకరకాలుగా శాసనాలు చెబుతుంటారు. అవన్నీ మనం లెక్కలు తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇవన్నీ వీటికి అనుభవంతో రాసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు అనమాట. కాబట్టి మనం ఈ విశ్వం మొత్తం అట్లాగే ప్రాణశక్తి ఎట్లా ఉంటుందని చెప్పుకుందామంటే రకరకాల డిఫరెంట్ స్థాయిలో ఉంటుంది అనమాట, డైమెన్షన్స్లో ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకోవాలి ముందర. మనం ఈ 3 డైమెన్షన్లో చూసేదే నిజం అని చెప్పేసి అనుకోకూడదు అనమాట. డైమెన్షన్ మారితే మన పర్సెప్షన్ కూడా మారిపోతుంది, మనం చూసే సత్యం కూడా మారుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నాయండి. ఈ సాధనలో ఎట్లా తెలుస్తాయి ఈ విషయాలంటే సాధన ఉన్న స్థాయికి వెళ్తే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా వీళ్ళు మామూలుగా యూరోపియన్స్ చెప్పుకునేది కూడా కొన్ని విషయాలు వీటి గురించి వాళ్ళు కూడా చెప్తుంటారండి. వాళ్ళు కూడా సాధన ద్వారా తెలుసుకునే విషయాలు అనమాట. డిపోర్టేషన్ సైంటిస్టులు దీని గురించి కూడా చేస్తున్నారు. ఎట్లా ఒక వ్యక్తి ఒక చోట ఉండి ఇంకో చోటకి ఎట్లా ప్రత్యక్షం అవుతాడు అని మామూలుగా ఇప్పుడు నారద మహర్షి ఉన్నాడండి. నారద మహర్షి సంకల్ప సిద్ధి ఉంది ఆయనకి, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే స్థితి ఉందన్నమాట. అంటే ఈ లోకాలు ఏవైతే ఉందో ఇవన్నీ కూడా ఒకే ప్రాణశక్తితోటి అన్నింటిలో ఉంది ఒకటే ప్రాణశక్తి. కాకపోతే సూక్ష్మ స్థాయిలో ఉంటుంది, స్థూల స్థాయికి వస్తే ప్రపంచం మనకి భూ ప్రపంచం అనమాట. సూక్ష్మ స్థాయిలో అట్లా సూక్ష్మ స్థాయిలో కూడా లోకాలు ఉన్నాయన్నమాట. ఆ లోకల్లో జీవులు ఎట్లా ఉంటారో పరిస్థితులు లోకాలలో అన్నింటినీ లోకాలను తిరగలిగే కెపాసిటీ సిద్ధ పురుషులో ఉంటుంది అనమాట. నారద మహర్షి అటువంటి కోగు చెందాడు. ఆయన ఏంటంటే సంకల్పంతో ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడు అనమాట. అంటే ఈ డిపోర్టేషన్ అంటారు దాన్ని. డిపోర్టేషన్ అంటే ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఒక చోటకి అనుకో సంకల్పంతో ఇంకో చోటకి వెళ్ళడం అనమాట. మన మామూలుగా రైళ్ళలో బస్సులో మనకి సాధనాలు కావాలి, వాళ్ళకి ఏం లేదు, కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుని ఏదైతే సంకల్పం చేస్తారో అక్కడ ఉండిపోతారు అనమాట. ఎట్లా వెళ్తారు అని చెప్పేసి అనేది కనుక అది దాని మీద పరిశోధన జరుగుతున్నాయంట, వాటి మీద కూడా ఇది నిజమేనా అని చెప్పేసి. అంటే నువ్వు అది ఎప్పుడు నిజమవుతుందంటే నువ్వు సంకల్ప సిద్ధుడు కావాలండి. అంటే నీ మనసులో ఏకాగ్రత ఏ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు సవికల్ప సమాధి స్థితి ఉందండి. సవికల్ప సమాధి స్థితిలో దేవతా దర్శనం పొందుతారు అందరూ. దేవత ఎదురుకు వచ్చి కనపడుతుంటారు అనమాట. అంటే ఏంటి, భావన తీవ్రంగా ఉండి మన తీవ్రంగా ఆకాంక్షతోటి హృదయపూర్వకంగా మనం సాధన చేసేటైతే మిగతా విషయాలన్నీ వదిలిపెట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎప్పుడైతే మనం ఆ దేవతల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ దేవతలు ప్రత్యక్షం అవుతాయి, ఎదురుగా కనపడతారు, మనతో మాట్లాడతారు అనమాట. అంటే ఎట్లా జరుగుతుందంటే మన యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, మన యొక్క సంకల్ప బలం ఏదైతే ఉందో అది రూపాన్ని బయట కూడా సమస్త ప్రపంచం మొత్తం శక్తితోటి నిండి ఉంటుంది, కణాలతోటి నిండి ఉంటుంది అనమాట.
ఆ కణాలు ఆ కణాలతో నిండేటువంటి ఆ శక్తి మనం ఎప్పుడైనా సంకల్పం వల్ల అవి ఒక రూపాన్ని తీసుకుంటారు. మనం ఏదైతే భావిస్తున్నామో ఆ రూపాన్ని ఆ కణాలు తీసుకుంటాయి అన్నమాట. కణాలు తీసుకొని ఆ ఆ శక్తి అనేది మనం ఏదైతే భావన ద్వారా ఏదైతే మనం తీవ్రమైన భావం చేసేసి ఆ భగవత్ స్వరూపాలను కూడా మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. నీ యొక్క తపశక్తితోటి. తపశక్తి ఏంటంటే సంకల్ప బలమే తపశక్తి అనమాట. తీవ్రమైనటువంటి ఆకాంక్షతోటి నువ్వు భావనతోటి నువ్వు ఎప్పుడైతే సమర్పణ భావంతో నీకు మిగతా విషయాలను పడుచుకోకుండా దాని మీదే మనకు ఏకాగ్రత లెవెల్స్ అన్ని దాని మీద పెట్టినట్టయితే ఏకాగ్రత వచ్చినట్టు సమస్య పరిజ్ఞాన్ని దాని మీద పెట్టినట్టు ఏమవుతుందంటే ఆ సంకల్పం వల్ల మనకి దేవీ దేవతల రూపాలు అట్లయితే ప్రకృతి శివుడి దగ్గర నుంచి శివ పరమాత్మ నిశ్చల పరమాత్మ దగ్గర నుంచి సంకల్పం ద్వారా సమస్య విషయంలో ఉన్నట్టు ప్రాణశక్తి మన దేవశక్తులు ఎట్లయితే సూర్యుడు చంద్రుడు తర్వాత మళ్ళీ అగ్నిదేవుడు వరుణదేవుడు ఇట్లా వాయుదేవుడు ఇట్లా ఇవన్నీ పంచభూతాలతో కూడిన శక్తులు ఎట్లయితే ఏర్పడినాయో అదేవిధంగా నీలో కూడా పరమాత్మ స్వరూపం ఉందండి. ప్రతి ఒక్కరిలో పరమాత్మ స్వరూపం ఉంది. ఆ పరమాత్మ స్వరూపం తీవ్రంగా ఏదైతే భావన చేస్తుందో అక్కడ నువ్వు ఆ రూపంలో దేవత ప్రత్యక్ష అవుతుంది అన్నమాట. నువ్వు నీ భావనకు అనుగుణంగా ఉన్న దేవతా స్వరూపం ప్రత్యక్ష అవుతుంది అన్నమాట. కాబట్టి అట్లా అదేవిధంగా నీవు భావన తీవ్రంగా పూర్ణ మనస్థితిలో పూర్ణంగా మనసును తాదాత్మ్య స్థితిలో మనం ఒక చోట అమెరికాలో ఉన్నటువంటి ఆ ప్లేస్ని భావన చేసామనుకోండి, అక్కడ ఉన్నటువంటి అణువులతోటి ఒక శరీరం ఫారం అవుతుంది. ఇది మా యోగ ఆత్మకథలు కూడా అదే చెప్తారండి. ఆయన యోగానందుల వాళ్ళ గురువు యుక్తేశ్వరగిరి ఆయన దేహత్యాగం చేసిన తర్వాత బాధపడుతుంటే ఆయన శూన్యంలో నుంచి ఆ దేహం అట్లా అణువులన్నీ ఒకదానికొకటి మిక్స్ అయ్యి ఒక దగ్గరికి కలిసిపోయి వచ్చేసి శరీరం అదే శరీరం మళ్ళీ ఎదురుకి వచ్చి నిల్చుంటుంది. ఇది యోగానందుల వారు వెళ్ళి ఆయన్ని టచ్ చేస్తారు. టచ్ చేస్తే మామూలుగానే స్థూల శరీరం మనకి ఎట్లయితే ఎట్లా స్పర్శగా ఉంటుందో అదేవిధంగా అది మిథ్యా దేహం కాదు, అది నిజంగానే ఫారం అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, నీ ఆలోచనలకు అనుగుణంగా శరీరాలని మన సంకల్పానికి అనుగుణంగా మన సంకల్పం స్థిరంగా ఉంటే ఏమవుతుందంటే మనకు ఆ రూపాలు కూడా వచ్చేస్తాయి. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మన శరీరం వచ్చేస్తాం. ఆ సాధన అతి తీవ్రంగా చాలా తీవ్రంగా ఉండి ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితుల్లో అవి జరుగుతాయి అన్న. ఇవన్నీ రహస్యాలండి. ఇవన్నీ రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలు అనమాట. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకూడదు. మనం సాధన చేస్తూ పోతూ ఉండాలి. మనం సాధన చేస్తూ పోతున్నప్పుడు ఆ సిద్ధులు అనేవి వస్తుంటాయి. రకరకాల దూరగమనము, దూరశ్రవణము, తర్వాత ఇవన్నీ దూరంగా ఉండే విషయాలను చూడటము, తర్వాత ఇవన్నీ రకరకాల సిద్ధులు వస్తాయండి. అట్లా డిపోర్టేషన్ ఇట్లా ఇక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళటం, యాస్ట్రల్ ట్రావెల్ లాంటివి చేయటము, శరీరాలను కూడా సృష్టించటం, ఇవన్నీ మరి అంటే ప్రాణశక్తి మన సంకల్ప బలంని బట్టి ఉంటాయన్నమాట. సంకల్ప బలం బాగా ఉంటే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది, దేన్నైనా సృష్టించగలిగే కెపాసిటీ వస్తుంది అన్నమాట. కాబట్టి మనం పెంచుకోవాల్సిన ఏంటంటే సాధన దేని మీద ఉండాలండి. సాధన ఇప్పుడున్నటువంటి 3 డైమెన్షన్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి 3 డైమెన్షన్ల వరల్డ్లో ఉండి ఇంద్రియాలు మనసుతోటి మనం నిరంతరం దీనికి లింకే ఉన్నాయి కాబట్టి ఈ 3 డైమెన్షన్ వరల్డ్లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ నుంచి ముందర బయటపడాల. అది ప్రాపంచికంగా అదే దాన్నే వైరాగ్యం ఉంటారు అన్నమాట. ఇదే ప్రపంచంలో నీకు అట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, నువ్వు అంతర్గత ప్రయాణం వీలు పడుతుంది అనమాట. లోపలికి వెళ్ళే ప్రాణశక్తి సూక్ష్మస్థాయిలోకి వెళ్ళడం అనేది ఎన్నటికీ జరగదు అనమాట. అంటే ఈ ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి తగ్గాలన్నమాట, రియాక్షన్స్ తగ్గాలన్నమాట. చేయాలి, కర్తవ్యం చేయాలి, కర్తవ్యాలు చేయాలి, అది నిష్కామంగా చేయాలి, యజ్ఞకర్మలుగా చేయాలి. కాబట్టి ఇవన్నీ మొదటి నుంచి నేను చెప్పేది అంటే యమనియమాలను పాటిస్తూ మన నిస్వార్థంగా మన జీవితం గడుపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బాహ్య ప్రపంచాలు 3 డైమెన్షన్ వరల్డ్లో మనం ఏర్పరచుకున్నటువంటి బంధాలన్నీ వీక్ అయిపోతాయి అనమాట. ఇది ప్రేమగా అనమాట, ప్రేమతత్వంతో మనం ఏ పని చేసినా ప్రేమగా సరజీవుల పట్ల ప్రేమ భావంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అరిషడ్ వర్గాల నుంచి కూడా మనం దూరం అవుతాం అనమాట. కాబట్టి ఇవి బంధ విముక్తిని కలిగజేస్తాయి. ఇవన్నీ ఎప్పుడు ప్రేమను విశ్వజనీయ ప్రేమ ఉన్నప్పుడు, విశ్వవ్యాప్త ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమస్త
జీవుల పట్ల కూడా ప్రేమభావంతో ఏమవుతుందంటే నీకున్నటువంటి నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. నీలో ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి. సత్యం, అహింస ఇవి ఏదైతే యమ నియమాలను పాటిస్తున్నప్పుడు కూడా నీకు అదే స్థితి వస్తుంది అనమాట. అంటే లిబరేషన్ వస్తుంది అనమాట. ఏది బాహ్య ప్రపంచంలో నువ్వు పెట్టుకున్నటువంటి అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీక్ అవుతాయి అనమాట. అవన్నీ మీకు అంతర్గత ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇట్లా ఈ ప్రాణశక్తి అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ అనమాట. డైమెన్షన్స్ మారుతూ ఉంటుంది అనమాట. నువ్వు చూసే పర్సెప్షన్ మారుతుంటుంది అనమాట. అదే యోగ స్థితిలో జరుగుతుంది. యోగ స్థితి ముందుకు వెళ్తున్న కొద్ది ఏదంటే 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, అట్లా 7th డైమెన్షన్. డైమెన్షన్స్లో రకరకాల లోకాలు, తర్వాత వ్యక్తులు, అక్కడ సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఋషులు, ముందులు వీళ్ళందరూ కూడా మనకు కనపడతారు. మనకు ప్రోగ్రెస్ అవుతుంది కదనమాట. కాబట్టి ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు ఈ 10th డైమెన్షన్ అంటే భగవంతుడి యొక్క స్థానం అండి. అక్కడ భగవంతుడు అంటే అన్ని లోకాల్లో ఏకకాలంలో ఆయన ప్రత్యక్షంగా అయ్యేటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. ఎన్నో కోటాను కోట్లు ఉండే లోకాలు ఉన్నాయండి విషయం మొత్తం. అన్ని లోకాల్లో 10th డైమెన్షన్లో ఉన్నటువంటి ఆ భగవంతుడు అన్నిట్లో ఒకసారి ప్రత్యక్షంగా కాగల కెపాసిటీ. మిగతా వాళ్ళకి ఏంటంటే అంత శక్తి ఉండదు. దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అంత శక్తి ఉన్నమాట. అప్పుడు కొంతమంది అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్కడికైనా పోయగలిగే శక్తి ఉంటుంది. కొంతమందికి అయితే కొన్ని లోకాలు కలిగే శక్తి ఉంటుంది. అంటే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది కదా, అది మనకి ఇవన్నీ సూక్ష్మ స్థాయిలో అనుభవాలు కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి అది కాదు ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎంతవరకు చూసుకోవాలి, అవన్నీ సూక్ష్మ స్థాయిలోకి డిఫరెంట్ లెవెల్స్ గురించి, ప్రాణశక్తి లెవెల్స్ గురించి ఊరికే మనం చెప్పుకున్నాము. కానీ మన ఏకాగ్రత దేని మీద ఉండాలంటే కుండలిని యాక్టివేషన్ మీద ఉండాలి. కుండలిని యాక్టివేషన్ జరగడానికి వీలుగా మన సాధనాన్ని ఎట్లా పెంచుకోవాలి, ఏ రకంగా చేయాలి, మనసుని శరీరాన్ని, తర్వాత ప్రాణాన్ని ఎప్పుడు వీక్ కానివ్వకుండా దాన్ని పటిష్టంగా అట్టు పెట్టుకోవాలి. అది పటిష్టంగా ఉండేటువంటి సాధనలు మనం చేసుకోవాలి అన్నమాట. ఈ సాధనలు ఎక్కడ చెప్పారండి? ఈ అభినవ గుప్తుల వారు చెప్తున్నటువంటి తంత్రాలోకంలో పుస్తకంలో ఉన్నాడు. తంత్రాలోకంలో పుస్తకంలో ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఈయన సర్ జాన్ వుడ్రాఫ్ గారు రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకంలో కూడా కుండలిని శక్తిని గురించి చెప్పినటువంటి పుస్తకాల్లో కూడా మనకి ఈ రకమైన సాధనల గురించి కొంత మనకి చెప్పబడింది అన్నమాట. దాన్ని బట్టి మనం అప్పుడు కూడా చెప్పిన దాన్ని పుస్తకాలు చూసి కాదండి, సద్గురువు దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకొని సాధన మొదలుపెట్టి చేసుకోవాలన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే యోగ సాధనలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బాహ్యంగా వెళ్ళేటువంటి దృష్టిని ప్రతి ఒక్కళ్ళు అరికట్టాలన్నమాట. అంటే బహిర్వ్యాప్తిని అరికట్టి అంతర్వ్యాప్తిని పెంపొందించుకోవాలంట. అంటే ఏంటి, మనం ఏ వస్తువును మనం ఒక వస్తువును చూడాలనుకున్నామంటే అనుకుంటే ఒక వస్తువునే కాకుండా పక్కన ఉన్న వస్తువులు కూడా చూడటం మనం, అవి కూడా కనపడతాయి మనకి. అర్జునుడిని ఒకసారి ద్రోణాచార్యుల వారు విలువ విద్యా ప్రదర్శన చేసేటప్పుడు ఆ చెట్టు దగ్గర తీసుకుపోయి పక్షిని చూపించి ఏం కనపడుతుందా నీకు అని చెప్పేసి అని అందరిని అడిగితే వాడు చెట్టు కనపడుతుంది, ఒకడు వాడు చెట్టులో కాయలు కనపడుతుంది, అట్లా రకాలుగా చెప్తారు. అర్జునుడు మాత్రం ఆ పక్షి కన్ను ఒకటే నాకు కనపడుతుందని చెప్తాడు అనమాట. దాన్ని కొట్టాలి, పక్షిని కొట్టాలని అంటాడు అనమాట. అంటే ఆయన ద్రోణాచార్యులు అడిగినప్పుడు ఆయనకి నాకు అది ఎక్కడ తప్పితే మిగతా కనపడాలి. అట్లాగేంటంటే మనకి అంతర్దృష్టి అంటారు దాన్ని. అటువంటి అంతర్దృష్టిని మనం పెంపొందించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తుంటామంటే మనం బయట రకరకాల వస్తువులను చూడటం, రకరకాల వ్యక్తుల్ని, సంఘటనల్ని, వస్తువుల్ని నిరంతరం చూడటం మనకంతా అలవాటు అండి. మనం ఏ పని చేస్తున్నా కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం చేయాల్సిన పని మీద కాకుండా మిగతా అన్ని విషయాలన్నీ మనసులోకి వస్తుంటాయి మన మనసు. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ బహిర్వ్యాప్తిని అరికట్టాలండి. అంతర్దృష్టిని పెంపొందించుకోవాలన్నమాట. కాబట్టి ఇది ఎట్లా వస్తుందండి, అంతర్వ్యాప్తి ఎట్లా వస్తుందంటే ఏకాగ్రత వల్ల, మనసు ఏకాగ్రత వల్ల వస్తుందన్నమాట. ఇప్పుడు ఏకాగ్రత అనేది మరి చాలా మంది చేస్తున్నారండి. ఏకాగ్రంగా వ్యాపారం చేసేవాళ్ళు ఏకాగ్రంగా చేస్తుంటారు. రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చేస్తుంటారు ఏకాగ్రత అనేది. మరి ఆ ఏకాగ్రతకి మిగతా ఏకాగ్రత, మరి ఇందులో ఈ మార్గంలో ఏకాగ్రత అంటే ఏంటంటే భగవద్విషయాలపైన మనకి భగవంతుడి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, అసిరి గుణాలు కాకుండా దేవగుణాలు అన్నమాట. దేవుడి యొక్క ఇది అన్నమాట.
దేవతా లక్షణాలు అనమాట. ఏవైతే సహనం, ఓర్పు, దయ, ప్రేమ అనేవి ఉండాలి. మనం ఏం చేసే ప్రతి పనిలో కూడా ఇవి ఉండాలి. దైవ గుణాలు అనేవి ఉండాలన్నమాట. దైవ గుణాలని మనం పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట. అసురు గుణాలని పక్కన పెట్టాలన్నమాట. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి పక్కన పెట్టాలన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం దేవతా గుణాలను పెంచుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కుండలిని శక్తి యాక్టివేషన్ కావాల్సినటువంటి ప్లాట్ఫారం అనేది సిద్ధమవుతుంది అనమాట. అంటే అప్పుడు సిద్ధ గురువు యొక్క అనుగ్రహంతో మనకి ఏంటంటే అంతర్గత ప్రయాణం అనేది కుండలిని అంటే సూక్ష్మ స్థాయిలోకి ప్రాణశక్తి వెళ్ళగలిగే తీసుకెళ్ళేటువంటి కెపాసిటీ అనేది వస్తుంది అన్నమాట. అది ఈ రకమైన సాధనలన్నీ మరి ఉన్నాయండి. అన్ని రకరకాల సాధనలు ఇట్లా మనసుని ఏకాగ్రం పరిచేటువంటి సాధనలు అనేక ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి సాధనలు మరి తెలుసుకొని చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కుండలిని యాక్టివేషన్ అంటే ఏంటంటే మనసు, ప్రాణము, శరీరము 3 ఇంటాక్ట్గా అన్నీ సాధనకి యోగ్యంగా అట్టి పెట్టుకోవటం చేసే సాధనలు అనమాట. ఇవన్నీ ముందర ప్రిమినరీ సాధనలు చేసిన తర్వాత ఈ కుండలిని సాధన చేసిన తర్వాత కూడా మనం ఎట్లా ఉండాలంటే సమర్పణ భావంతో సాధన చేయాల్సింది. దేని పట్ల? శక్తి పట్ల సమర్పణ భావంతో, గురువు పట్ల శక్తి పట్ల సమర్పణ భావంతో. గురువు బాహ్య గురువు నీకు వెళ్ళే మార్గం చూపిస్తాడు. గురువు అంటే ఇక్కడ ఏంటంటే అంతర్గురువు అనమాట. అంతరంలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి అనమాట. ఆ చైతన్య శక్తికి మనం ఏం చేయాలంటే సరెండర్ కావాలన్నమాట. అంటే ఏంటి, ఇంకా నీ సొంత నిర్ణయాలు ఇంక వదిలేయాలి. ఇంకా సొంత అది చేయాలి, ఇది చేయాలి, అట్లా చేయాలి రకరకాల సంకల్పాలు పెట్టుకుని వెలకు ప్రపంచంలో అది సాధించాలని చెప్పేసి ఏవో జీళ్ళు వ్యాఖ్యలు డబ్బుల కోసం సమయం మొత్తం వృధా చేసేటువంటి ఆ పరిస్థితి పోవాలన్నమాట. అంతర్శక్తి జాగ్రత్త అయినప్పుడు ఏంటంటే నిత్యానికి వేసిన ఏది సత్యం ఏదో అసత్యం అని చెప్పి తెలుసుకోవాలి. దాన్ని బుద్ధిని, ఇంటలెక్చువల్ కెపాసిటీని ఉపయోగించి సత్య మార్గం ఏదైతే తెలుసుకొని దానికి అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మరి సాధనలో ఇంకా తర్వాత మనం కొన్ని అందరికీ ఉపయోగపడే సాధనల గురించి కొన్ని విషయాలను మనం రేపటి ఆడియోలో చెప్పుకుందామండి. మరి ఈ రోజుకి స్వస్తి.